హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాస్. నేనండి మీ చేపలని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే పిల్లల కోసం అయితే 5 కిలో పడే చేపని అయితే తీసుకొచ్చామండి. బొచ్చి అయితే తీసుకొచ్చాము. ఆ చేపని ఎలా తయారు చేసేది మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసిందంటే మా అబ్బాయి మా ఆయన ఇద్దరు కలిసి చేపనైతే కస రుద్ది అయితే మీకైతే చూపిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద చేప ఎందుకు తీసుకున్నానంటే మనం హాస్టల్ నుంచి పిల్లల్ని అయితే తీసుకొచ్చాం కదండి సంక్రాంతికి. వచ్చేసి ఏంటంటే మళ్ళీ వాళ్ళు తెలుగులకి వెళ్తే మళ్ళా చేపలు నీసు అలా తినేది అయితే ఉండదు కాబట్టి నేనైతే వచ్చేసి పిల్లల కోసం అయితే పెద్ద చేపని అయితే తీసుకొచ్చానండి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఆ చేప అయితే పిల్లల కోసమేనండి, నా కోసం అయితే కాదు. కానీ వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తాను. ఆ చేప మీకు ఎలా తయారు చేసే విధానం మీకైతే చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మా పద్దనైతే ఒక పట్టు అయితే పట్టారు చేపని, మా ఆయన మా కొడుకు ఇద్దరు. ఎందుకంటే పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదండి, పిల్లలకైతే ఉండి పెట్టాలని మేమైతే ఇక్కడైతే ఒక 5 కిలో బొచ్చి అయితే తీసుకున్నామండి. 5 కిలో 6 కిలో జాచి ఉంటుంది. చూడండి, చాలా పెద్ద బొచ్చి అయితే తీసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి బాగా మనస్ఫూర్తిగా వండి పెట్టాలని, వాళ్ళు బాగా కడుపు నిండా బాగా మనస్ఫూర్తిగా తినాలని పిల్లలకైతే బొచ్చి అయితే తీసుకున్నామండి. ఒక కేంద్ర స్వామి ఇది ఒకసారి అంతమే ఉంది, బొప్పి మనిషికి గీకినట్టుంది ఇలా చర్మం. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ చేప అయితే ఎలా కుకింగ్ ఎలా చేస్తామో అనేది అయితే మీకైతే మన వీడియోలో అయితే చూపిస్తామండి. చాలా తిప్పలు పడతారు ఇద్దరు కలుసుకొని. రా పవన్, అది సరిగ్గా తెగుతున్నట్లేదు రా. మనం కత్తులు మంచిగా తీసుకోవాలా, ఏవి తీసుకోవాలని కానీ మనీతో వచ్చింది పెద్ద తిప్పల. చక్కగా నరుకురా. బా చూడండి, పిల్లలకైతే మంచిగా వండి పెట్టాలని పెద్ద బొచ్చి అయితే తీసుకున్నాము. ఇలా పిల్లల కోసమే కదా తీసుకొచ్చింది. తినరా మీరు, తినరా అని చెప్పర్రి, ఏ రోజులకి ఇద్దాం. అవరా నువ్వు తింటావో తినవా నా చెప్తా. చాలా సాహసం చేస్తున్నాయి చేపని. కత్తులు బాగుండాలరా మన కాడ కదా, నరకాలంగా. నీకు అదే తాకలేదే. వా ఎట్టకొచ్చినవు రా స్వామి దాన్ని. తలకాయి ఒక పెద్ద పిల్లని మేనుందే తలకాయ దీనికి. చిన్న చేప తీసుకోవచ్చు కదా, అంత పెద్ద చేప తీసుకురాకుంటే. బాడీ కావట్లే. ఏందో భయపడింది అది, ఏంటి అని. చాలా బాగా అయితే కడుగుతున్నారండి చేపని. దానికి పైన పక్కు మొత్తం కొట్టేశారు. నీళ్ళ బొగ్గ వేసుకొని మునగ చేయలే. చాలా పెద్దగా ఉంది బొగ్గ. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ చేప ముక్కలు అయితే తీసుకున్నామండి. చూడండి ఎలా ఉన్నాయి చేప ముక్కలు. శుద్ధంగా అయితే కడిగి పెట్టుకున్నాము. కోసి ముక్క అయితే కొట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఉల్లిగడ్డలు అయితే బాగా అయితే ఎర్రగా అయితే ఎగుతున్నాయండి. మనం దీంట్లో వచ్చేసి మసాలా అన్నీ అయితే తీసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, మనమైతే మసాలా అయితే తీసుకోవాలా. మసాలా తర్వాత పసుపు, తగినంత పసుపు వేసి తీసుకోవాలా. కారం, చూడండి మసాలా మొత్తం అయితే వేసుకున్న తర్వాత ఇలాగైతే కలుపుకోవాలి బాగా. చాలా బాగుండాలి, బాగా నీట్గా అయితే ముక్క అయితే బాగా ముక్కకు కారం పట్టాలి. సాల్ట్, ఎందుకంటే చాలా పెద్ద చేప కదండి, అందుకు నేనైతే బాగా సాల్ట్ అయితే వేసాను. ముక్కలు అయితే ఇలా వేసుకోవాలా. మంట తగ్గింది, గౌరిగిందా. ఏం రస్తారు తిర్రు అనుకోకుంది, మంట తగ్గిందని వాళ్ళ. మంట ఎక్కిద్దాం, గ్యాస్ లాగా మంటాలి అప్పుడు, దగ్గ 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 అని. ఇలాగైతే ముక్కలైతే వేసేసుకోవాలా. ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలు అయితే వేస్తున్న ఫ్రెండ్స్ నేనైతే. ఇంతేనా ముక్కలు కొట్టుకునేది? అంతే, అట్ట కొట్టుకుంటారు మళ్ళీ ముక్కలు. చేప కూరలు చేయాలి మరి, అవి ఉడికిపోతాయి అంత నూనెలో. కలకోకుండా గారు ఇది అది భలే కదులుతుంది. అది టెకరీటా అది నీకు ఏడగుతుంది రోజు. దగ్గర చేప కూడా తినాలి, బాగుండాలి. సరే, అది పచ్చగా కానొచ్చింది, పసుపు బాగుంది. అవునా, డొగ్గుకడి పసుపు, ఖమ్మం పసుపు తెచ్చుకోవాలి మనం. ఈ కూర ఎట్లుంటుంది? ఇదైతే సున్నికైతే బలిందిలే, ఇంత వండి కొద్ది వచ్చా. ఇలా ఇలా కలుపుకోవాలి బాగా. తీర్చనా కప్పు గిన్నెలో పప్పు గిన్నెలో మనమైతే చేపల అయితే చాలా బాగా అయితే కుదిరిందండి. చాలా బాగా స్మెల్ అయితే అదరగొట్టడమే కాదు, తింటున్నా కూడా సూపర్గా ఉంది. తినరాసు వాసు, చూడండి పెద్ద చేప కాబట్టి ఒక్క ముళ్ళు అన్నమాట లేదు చేపలో. ఏడ ముళ్ళు ఉన్నా కానీ పెద్దగానే కనపడుతుంది, ముళ్ళు కనిపిస్తుంది. మా ఎర్రక్క ఎప్పుడు తింటుంది? ముళ్ళు ముళ్ళు పెద్ద ముళ్ళే, సన్న ముళ్ళు కాదు. అలాంటి పని చేయాలని నీకు అది. అమృతం ఉంది చేపకు. చేపే చెరువు చేపే.
మళ్ళీ ఏం చేపలు టిఫిన్ చెరువు చేపలు తప్పకు. చేపలు ఉంటాయి రోజు. అంటే మన నల్లమలలో సెంటర్లో ఉండి గడ్డి మొద్దులు తిని బాగా రుచిగా ఉన్నాయి. సాగర్ చేపల సాగు చేపలు దానికి కాళ్ళు పేగులు వేసి అవి రుచి ఉండవు. అబ్బా అమృతం ఉంటుంది కదా. బాగా తిన్నాడు అంటున్నా. మీ బాబాయ్ నిద్రపోయి లేచి అప్పుడు ఉంటాడు. చల్లే ఆకలేసిన కాబట్టి నేను తింటున్నా. ఇంకేం బాగా చెప్పేది ఏమన్నదా? మీకు కావాలి కదా. మేము మళ్ళీ తింటాం బట్టలు ఎత్తుకున్నాక. నేను 1 గంట తర్వాత తింటా. వాషింగ్ మిషన్ లేక చాలా ఇబ్బంది అవుతుంది మనసులా. వాషింగ్ మిషన్ కావా? వాషింగ్ మిషన్ వద్దులే, దాంట్లో సరిగ్గా ఉతుకోపోయి. మన చేతులతోనే బాగుతుంటాం మన బట్టలు కదా. అంత పెద్ద చేప కట్టి బలింది ముక్క. తినాలి తినాలి అతని పానం కానీ దీంట్లో పులుసటి పోయింది. ఎటైందో చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓ చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.